ఫ్రెండ్లీగా అడుగుతున్నాం మిమ్మల్ని. అరే మీరు ఇంటి పుస్తకాలను ఓపెన్ చేసి రారా అని అడుగుతాం ఫస్ట్. అంటే నిజంగా చెప్పరా, నేను కొట్టనని చెప్తాను నేను. అరే నేను ఏమనరా నిజంగా చెప్పారంటే ఓపెన్ చేయడం ఎవరు చేతులు ఎత్తానంటే తలగా కిందికేసి ఇట్లా పెడతారు. కనీసం పిల్లలు కొంచెం ఆ దిశగా ఇంటికాడ కూడా కొద్దిగా పేరెంట్స్ మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకొని మీకంటే ఎక్కువ మేము శ్రద్ధ తీసుకుంటామని చెప్తున్నాం. ప్రతిరోజు మేము వర్క్ ఇస్తాం, ప్రతిరోజు మేము క్వశ్చన్ అడుగుతాం, ప్రతిరోజు ఏది లేకుండా డిసిప్లిన్ విషయంలో కూడా అన్నిట్లలో మేము ప్రతి దాంట్లో ఉంటాం. సిలబస్ కూడా 100% సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ప్రతి లెక్క ప్రతి దాన్ని చూస్తాం. మీడియం ఏంటంటే సంతోష్ ఈ సంవత్సరం 10 సంవత్సరాల నుంచే మార్చుకుంటూ వచ్చారు. నీకు ఇంగ్లీష్ రాబడడం వల్ల నిజంగా కూడా ప్రాబ్లం అది 100%. దట్టు ఇంకో విషయం నీకు ఈ సందర్భంగా నేను కూడా నీకు చెప్పాలి, నాది కూడా ఇంగ్లీష్ మీడియం ఏం కాదు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. ఎవరన్నా నిజంగా ఇంగ్లీష్ ఇక్కడ ఫ్లూయెన్సీకి వచ్చిన ఆయన వచ్చి మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడితే నేను కూడా సార్ అని ఇట్లా అనాల్సిందే. నా పరిస్థితి కూడా అట్లా ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీద నువ్వు అన్నట్టు గట్టి దృష్టి పెడదాం. విద్యార్థులకు మళ్ళొకసారి మనం ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం. ఆ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు అందరు రండి, వచ్చి వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి చర్చించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా?